నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7th క్వశ్చన్. ఎవాల్యుయేట్ ద ఓవరాల్ వోల్టేజ్ గెయిన్ ఫర్ ద కామన్ సోర్స్ యాంప్లిఫైర్ వితౌట్ ఏ సోర్స్ రెసిస్టెన్స్ విత్ సూటబుల్ సర్క్యూట్. ఇక్కడ వోల్టేజ్ గెయిన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. దేనికి? కామన్ సోర్స్ యాంప్లిఫైర్ కామన్గా ఉండాలి సోర్స్ అనేది, వితౌట్ సోర్స్ రెసిస్టెన్స్ లేకుండా మనము సర్క్యూట్ అనేది డ్రా చేయాలి. నెక్స్ట్ దీంతోనే బి క్వశ్చన్ కూడా ఒకేసారి ఈ వీడియోలో చెప్పేద్దాం. బిల్డ్ ద ఈక్వివాలెంట్ సర్క్యూట్ విత్ ద మాస్ఫెట్ రీప్రజెంటెడ్ బై ఇట్స్ టీ మోడల్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి టీ మోడల్లో రీప్రజెంట్ చేయాలి. ఈ కామన్ సోర్స్ యాంప్లిఫైర్ని మనం టీ మోడల్లోకి చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఆన్సర్ వచ్చేసి ద అబవ్ ఫిగర్ ఏ షోస్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ కామన్ సోర్స్ యాంప్లిఫైర్ ఫీడ్ విత్ ఏ సోర్స్ వి సిగ్నల్ హ్యావింగ్ ఏ సోర్స్ రెసిస్టెన్స్ ఆర్ సిగ్నల్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ద స్మాల్ సిగ్నల్ మోడల్ కెన్ బి రీప్లేస్డ్ బై ఇట్స్ హైబ్రిడ్ పై మోడల్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ 1. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఫిగర్ ఏకి అంటే కామన్ సోర్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈజీగా ఉంటుంది చూడండి. కామన్ సోర్స్ అంటే ఇటు సైడ్ వచ్చేసి డ్రైన్, ఇటు సైడ్ వచ్చేసి గేట్, ఇక్కడ సోర్స్ అనేది కామన్గా ఇలా ఉంటుంది. దీన్నే కామన్ సోర్స్ అంటాం. రెండు దాంట్లో మధ్యలో ఉంటే కామన్ సోర్స్ అంటాం. ఇది గేట్, ఇది వచ్చేసి డ్రైన్. నెక్స్ట్ ఈ దాన్నే మనం టీ మోడల్లో రిప్రజెంట్ చేయాలంటే హైబ్రిడ్ పై మోడల్లో. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇది వోల్టేజ్ రెసిస్టెన్స్ సేమ్ దాని మాదిరి ఉంటుంది. ఇక్కడ కరెంట్ అనేది ఉంటుంది జిఎం విజిఎస్. జిఎం ట్రాన్స్ కండక్టెన్స్ ఇంటూ గేట్ టు సోర్స్ వోల్టేజ్. నెక్స్ట్ ఆర్0 అనేది అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేది ఇస్తాం, ఎందుకంటే అది టీ మోడల్ కాబట్టి. నెక్స్ట్ ఆర్డి అనేది డ్రైన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఇది వచ్చేసి ఆర్డి కదా, ఆర్డి సర్క్యూట్ కాబట్టి ఇక్కడ ఆర్డి ఉంటుంది. ఇక్కడ అవుట్పుట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఆర్డి ప్యారలల్ ఆర్0. ఇక్కడ ఇన్పుట్ వచ్చేసి ఇన్ఫినిటీలో ఉంటుంది. ఇప్పుడు దీని క్యారెక్టరిస్టిక్ పారామీటర్స్ ఆఫ్ సిఎస్ యాంప్లిఫైర్కి క్యారెక్టరిస్టిక్ పారామీటర్స్ అండ్ వోల్టేజ్ గెయిన్ కూడా కనుక్కోమన్నాడు కదా. అది కనుక్కుంటే అట్ ద ఇన్పుట్ ఆర్ఇన్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, ఐజీ ఈక్వల్ టు 0. లెట్ ద కరెంట్ ఇండ్యూస్డ్ ఇన్ ద అవుట్పుట్ పోర్ట్ ఈజ్ ఐ ఈక్వల్ టు -GM VGS యాజ్ ఇండికేటెడ్ బై ద కరెంట్ సోర్స్. The output voltage V0 is equal to -GM VGS RD parallel R0 అనేది మనకి సర్క్యూట్ నుంచి మనము కనుక్కుంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే VGS అంటే ఏంది? ఇక్కడ VGS ఈక్వల్ టు VI. ద ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ గెయిన్ V0 ఈక్వల్ టు V0 అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్ కెన్ బి అప్టైన్డ్ యాజ్ AV0 వచ్చేసి అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే అవుట్పుట్ వోల్టేజ్ గెయిన్ వచ్చేసి -GM RD ప్యారలల్ R0 అనేది వస్తుంది. ఇక్కడ RD అనేది లెస్ దాన్ R0 కాబట్టి R0 అనేది నెగ్లెక్టెడ్ అవుతుంది. నెగ్లెక్టెడ్ అంటే డిలేటెడ్. AV0 ఈక్వల్ టు -GM RD అనేది దీని యొక్క అవుట్పుట్ వోల్టేజ్ గెయిన్. అదే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి అవుట్పుట్ వోల్టేజ్ గెయిన్ కదా. నెక్స్ట్ R0 ఈక్వల్ టు RD కదా ఇక్కడ, ఎందుకంటే రెండు ప్యారలల్గా ఉంటాయి కాబట్టి. ఓవరాల్ వోల్టేజ్ గెయిన్ GV ఈక్వల్ టు AV. జీవీ అన్న ఏవి అన్న రెండు సేమ్. -GM RD అంటే టోటల్ రెసిస్టెన్స్, RD RL R0 అనేది పూర్తి రెసిస్టెన్స్ ఇంటూ GM ఇంటూ టోటల్ రెసిస్టెన్స్ అని దాన్నే వోల్టేజ్ గెయిన్ అంటాం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.